తమిళనాడు జాలర్లు మళ్లీ బరితెగించారు. నెల్లూరు సముద్ర తీరంలోకి మళ్లీ చొరబడ్డారు. పెట్రోలింగ్ ఉన్నా కూడా ఏమాత్రం ఖాతరు చేయట్లేదు వాళ్ళు. ఏపీ మత్స్యకారుల్ని రెచ్చగొట్టేలాగా తమిళ జాలర్ల ప్రవర్తన ఉంటోంది. దాడి చేస్తారన్న భయంతో నెల్లూరు జాలర్లు వేట నిలిపేశారు. గతంలో కూడా తమిళ జాలర్ల కారణంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఇలానే వివాదం రేగింది. తమిళ జాలర్ల చొరబాటుని సహించబోము అని చెప్పి ప్రభుత్వం నుంచి కూడా అప్పట్లో వారికి భరోసా లభించింది. అయినప్పటికీ ఏపీ సముద్ర జలాల్లో తమిళ జాలర్ల పెత్తనం ఏమాత్రం తగ్గలేదు. నెల్లూరు జిల్లా సముద్ర తీర ప్రాంతంలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. తమిళనాడుకు చెందిన మరబోట్లు నెల్లూరు సముద్ర తీరానికి అతి సమీపానికి వచ్చి హల్చల్ చేశాయి. కోట మండలం గోవిందపల్లిపాలెం, శ్రీనివాసపురం సముద్ర తీరంలో తమిళనాడు మత్స్యకారులు అక్రమ చేపల వేటతో మత్స్య సంపదని దోచుకెళ్లడం కలకలం రేపింది. నెల్లూరు సముద్ర తీరంలో స్థానిక మత్స్యకారులను తమిళనాడు మత్స్యకారులు రెచ్చగొట్టేలా ప్రవర్తించారు. రాళ్లు, ఖాళీ సీసాలు విసురుతూ దాడులకు తెగబడ్డంతో స్థానిక మత్స్యకారుల వలలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో భయంతో చేపల వేట నిలిపేశారు. మెరైన్ పోలీసులు 2 బోట్లతో గస్తీ కాస్తున్నా ఏమాత్రం పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్కడి మత్స్యకారులు. దీంతో తమిళనాడు మత్స్యకారులు బోట్ల చొరబాటుపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరు సముద్ర తీరంలో గతంలో కూడా తమిళనాడు బోట్లు హల్చల్ చేశాయి. 2 రాష్ట్రాల మత్స్యకారుల మధ్య రచ్చరేగింది. నెల్లూరు సముద్ర తీరంలో చొరబాటుకు ప్రయత్నించిన తమిళ మత్స్యకారులను, బోట్లను అదుపులో కూడా తీసుకున్నారు. ఆ తర్వాత తమిళనాడు ప్రభుత్వ విజ్ఞప్తితో హెచ్చరికలు జారీ చేసి మత్స్యకారులను అప్పగించారు. ఈ క్రమంలోనే తమిళనాడు మత్స్యకారుల బోట్లకు అడ్డుకట్ట వేసేందుకు అవసరమైన గస్తీ కోసం జువ్వలదిన్నె, కృష్ణపట్నంలో 2 బోట్లను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న తమిళ మత్స్యకారులు ఏమాత్రం లెక్క చేయకపోవడం షాకిస్తోంది. తమిళనాడు బోట్ల వ్యవహారంపై 2 నెలల క్రితమే స్థానిక మత్స్యకారులు ప్రకాశం జిల్లా వేదికగా సమావేశమయ్యారు. విరామం తర్వాత చేపల వేట ప్రారంభమైతే తమిళనాడు, పాండిచ్చేరి బోట్లు చొరబాటుకి ప్రయత్నించే అవకాశం ఉండడంతో అధికారులను ముందుగానే అలర్ట్ చేశారు. మరబోట్లు పెద్ద పెద్ద వలలతో విరుచుకుపడ్డం వల్ల తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. ఊహించినట్టే నెల్లూరు సముద్ర తీరంలో తమిళనాడు బోట్లు హల్చల్ చేయడంపై స్థానిక మత్స్యకారులు ఇప్పుడు మండిపడుతున్నారు. మరి ఏ రకంగా ఈ సిచ్యువేషన్ ని కంట్రోల్లోకి తీసుకురాబోతున్నారు అన్న డీటెయిల్స్ ని మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు సంబంధించినటువంటి మత్స్యకారులపై తరచూ కూడా తమిళనాడు నుంచి చేపల వేటకు వచ్చినటువంటి మత్స్యకారులు ఈ ప్రాంతంలో చొరబడి దాడులకు తెగబడడం అనేది గత కొన్నేళ్లుగా జరుగుతూనే ఉంది. అయితే పదే పదే ప్రభుత్వాలను ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. సో ఇటీవల చూస్తే 6 నెలల క్రితం ఇదే విధంగా కడవలో నుంచి వచ్చినటువంటి బోట్లు ఇక్కడ మత్స్యకారులపై దాడి చేసి వెళ్లేటువంటి ప్రయత్నంలో ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా ప్రాణాలకు తెగించి 4 బోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ స్వాధీనం చేసుకున్నటువంటి బోట్లన్నీ కూడా కావలి తుమ్మలపేంట తీరంలో ఉంచినటువంటి పరిస్థితి. ప్రభుత్వ అధికారులకు కూడా, మత్స్యకారులందరూ కూడా ప్రభుత్వానికి అట్లా అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. అక్కడ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. అయితే ఉన్నట్టుండి అక్కడ ఉన్నటువంటి ఆ బోట్లన్నీ కూడా మాయమయ్యాయి. అంటే బయట ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులను ప్రలోభపరుచుకొని వాళ్లకు కొంత లంచం ఇచ్చి ఆ బోట్లను తీసుకువెళ్ళన్నటువంటి దుమారం రేగింది. అప్పట్లో ఇది రాజకీయంగా కూడా వైసీపీ, టీడీపీ మధ్య కూడా మాటల యుద్ధం కూడా జరిగింది. ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకుని ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా ఇందుకోసం ప్రత్యేక సమీక్ష కూడా చేపట్టింది. జిల్లా అధికారులు అందరూ కూడా అన్ని శాఖల అధికారులతో కూడా సమీక్ష నిర్వహించారు. మత్స్యకారులకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు అందరూ కూడా వచ్చారు, మంత్రులు వచ్చారు. ప్రత్యేకంగా ఒక గస్తీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చినటువంటి హామీ మేరకు రోజుల వ్యవధిలోనే ప్రత్యేకంగా తెచ్చినటువంటి బోట్లతో నెల్లూరు జిల్లాకు 2 బోట్లు, అలాగే తిరుపతి జిల్లాకు 1 బోట్లను కేటాయించి గస్తీ నిర్వహిస్తున్నారు. ఒకవైపు గస్తీ జరుగుతున్నప్పటికీ కూడాను తమిళనాడు కడలూరు నుంచి వస్తున్నటువంటి, పాండిచ్చేరి నుంచి వస్తున్నటువంటి ఈ మత్స్యకారులందరూ కూడా దాడులకు దిగడం అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంత జరిగినా కూడా మళ్ళీ కూడా మరొకసారి దాడులకు తెగబడడం. తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి మొత్తం ఈ గోవిందరాజపురం, అలాగే శ్రీనివాసపురం సముద్ర తీరాలకు సంబంధించినటువంటి మత్స్యకారుల బోట్లపై మరొకసారి ఇవాళ దాడి చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అక్కడ ఎంతసేపు ఇక్కడ ఉన్నటువంటి ఆ స్థానిక మత్స్యకారులందరూ కూడా వారించే ప్రయత్నం చేసినప్పటికీ కూడాను వారి దాడుల నుంచి తప్పించుకోవడం కష్టమైంది. ప్రభుత్వానికి మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. గస్తీ ఏర్పాట్లు చేపట్టినప్పటికీ పై జరుగుతున్నటువంటి దాడులను ఆపేందుకు తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరిపి తమకు న్యాయం చేయాలని కోరుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ మురళి. కమింగ్ టు సెకండ్ న్యూస్, అయోధ్య విరాళాల చోరీ కేసులో నిందితులకి రిమాండ్ పొడిగించింది న్యాయస్థానం. జూలై 13 వరకు 8 మంది నిందితులకి జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.
నిందితులు ప్రస్తుతం ఫైజాబాద్ జైల్లో ఉన్నారు. అయోధ్య విరాళాల చోరీ కేసులో విపక్షాలు ఆందోళనలని ఉధృతం చేస్తున్నాయి. మంగళవారం అయోధ్యకు వెళ్తోంది కాంగ్రెస్ బృందం. పీసీసీ చీఫ్ అజయ్ రాయ్ నేతృత్వంలో 8 మంది ఎంపీలు, ఎమ్మెల్యేల బృందం రామాలయాన్ని దర్శించుకుంటుంది. ఇప్పటికే ఆప్ చీఫ్ కేజ్రీవాల్ కూడా అయోధ్యకు వెళ్లారు. ట్రస్ట్ మాజీ చైర్మన్ చంపత్ రాయ్ స్టేట్మెంట్ ని తాజాగా రికార్డ్ చేశారు సిట్ అధికారులు. అయోధ్య విరాళాల వివాదంలో న్యాయవాదులు అల్టిమేటం ఇచ్చారు. ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ 3 రోజుల్లో అయోధ్యని విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే రామాలయాన్ని దిగ్బంధిస్తామని న్యాయవాదులు వార్నింగ్ కూడా ఇచ్చారు. అనిల్ మిశ్రా, గోపాలరావు కూడా ఇదే అల్టిమేటం ఇచ్చారు. అయోధ్య నిందితుల విషయంలో న్యాయవాదులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నిందితుల తరపున వాదించకూడదంటూ ఫైజాబాద్ అడ్వకేట్స్ అసోసియేషన్ తీర్మానం కూడా చేసింది. దేవుడి విరాళాల్ని దొంగలించిన నిందితుల విషయంలో కఠినంగా ఉంటామని లాయర్స్ అంటున్నారు. ఎవరైనా నిందితుల తరపున ఒకవేళ వాదనలు వినిపిస్తే ఆ లాయర్పై 5 లక్షల రూపాయల జరిమానా కూడా విధిస్తామని ప్రకటించారు. ये एक जांच का विषय है जिसको कि सेंट्रल की फोर्स सीबीआई तय करेगी. अगर एसआईटी का गठन ना हुआ होता तो शायद सीबीआई अगर जांच की होती तो स्थिति आज और भी क्लियर होती. लेकिन चूंकि स्टेट ने इसलिए एसआईटी गठन तुरंत कर दिया कि ये सेंट्रल के हाथ में न जाने पाए. आरोपियों के लिए विरोध में पैरवी करेंगे. जो लोग आरोपियों में बचे हुए हैं उनके खिलाफ मुकदमा हम लोग न्यायालय में पैरवी करके दर्ज कराने की कोशिश करेंगे. ट्रस्ट भवन से मांग किया है कि यहाँ के लोकल जो संत महंत हैं उनको भी रखा जाए. ट्रस्ट में सारे बाहर के लोग हैं, अंदर की बात कोई जान नहीं पाता है. इसी से कोई सही चीज का खुलासा नहीं हो पाता है. फिर जांच भी वही लोग करते हैं, वो लोग बच भी जाते हैं. फिर वो लोग ये कहते हैं कि भाई हम लोग तो दोषी जांच में नहीं पाए गए. लेकिन जांच अगर सीबीआई करेगी, सेंट्रल की फोर्स करेगी, तभी तो क्लियर होगा. అయోధ్యలో ఎస్బీఐ అధికారులు సిబ్బందిని సైతం ప్రశ్నించారు పోలీసులు. విరాళాల చోరీ కేసులో బ్యాంకు సిబ్బంది ప్రమేయంపై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకులకి పోలీసులు మళ్లీ నోటీసులు జారీ చేశారు. 3 నెలల క్రితమే విరాళాల లెక్కింపుపై ట్రస్ట్ ని అలర్ట్ చేశామని చెబుతున్నారు ఎస్బీఐ అధికారులు. బ్యాంకుల్లో నిందితుల ఖాతాలపై కూడా సిట్ అధికారులు దృష్టి సారించారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ గోపికృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, ఈ కేసు ఎంక్వైరీ ఏ విధంగా కొనసాగుతుంది? ఇప్పటి వరకు జరిగినటువంటి ఎంక్వైరీలో ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి? కేసు డీటెయిల్స్ ఏంటి, అప్డేట్స్ ఏంటి? అయోధ్య రామాలయ విరాళాల కేసు దర్యాప్తుని సిట్ ఇన్వెస్టిగేషన్ బృందం ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ఇప్పటి వరకు 150 మందిని ముఖ్యంగా వారి స్టేట్మెంట్స్ని రికార్డ్ చేసి దాని ఆధారంగా 8 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా కీలక వ్యక్తుల విచారణలు కొనసాగుతున్నాయి. అయోధ్య రామాలయ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ స్టేట్మెంట్ని కూడా సిట్ ఇన్వెస్టిగేషన్ అధికారులు రికార్డ్ చేయడం జరిగింది. అలాగే అనిల్ మిశ్రా, గోపాలరావు, ఈ విధంగా కీలక వ్యక్తుల ఎవరైతే ట్రస్ట్ బోర్డు సభ్యులుగా ఉన్నారో, ట్రస్టీస్గా ఉన్నారో, సో వారందరినీ కూడా విచారిస్తున్నారు. మరికొన్ని అరెస్టులు కూడా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇటు ఎస్బీఐ, అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఈ బ్యాంకులకి కూడా ముఖ్యంగా నోటీసులు ఇవ్వడం జరిగింది పోలీసులు. ప్రధానంగా డిపాజిట్లు బ్యాంకులో చేసేటప్పుడు విరాళాల కట్టలకి అడిషనల్గా రబ్బర్ బ్యాండ్స్కి ముఖ్యంగా కొన్ని నోట్లను అదనంగా జోడించి డిపాజిట్ చేసినట్లుగా తెలుస్తుంది. అదనంగా జోడించిన ఈ నోట్లని బ్యాంక్ అధికారులు పక్కకు ఉంచినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. సో ఇప్పటికే ఇటు ఎవరైతే నిందితులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి నివాసాల్లో సోదాలు నిర్వహించడం జరిగింది. 70 లక్షలకు పైగా నగదుని, అలాగే విలువైన వాహనాలని, కీలక పత్రాలని సిట్ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరోపక్క రాజకీయంగా కూడా ఈ అయోధ్య రామాలయ విరాళాలకు సంబంధించిన ఈ కేసుకు సంబంధించి రాజకీయంగా విమర్శలు కూడా పెరుగుతున్నాయి. బీజేపీ పైన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఇప్పటికే అయోధ్య వెళ్లారు. రేపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు 15 మంది ఎంపీల బృందం, 17 ముఖ్యంగా ఎంపీలు, అలాగే మరికొంతమంది ఎమ్మెల్యేలతో రేపు అయోధ్యని సందర్శించుకోబోతున్నారు. సో సిబిఐతో ఎంక్వైరీ జరపాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అయోధ్య రామాలయాన్ని నిర్మించారు, కానీ దాన్ని నిర్వహించకుండా నిర్వహణ లోపాలతో ఈ విధంగా కుంభకోణాలకు పాల్పడ్డారన్న విమర్శలు సైతం బీజేపీ ఎదుర్కొంటున్న పరిస్థితి. కానీ సమర్థవంతంగా సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఏమున్నా సరే మీరు సిట్కి ఆధారాలు ఇవ్వండి, దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పి యోగి ఆదిత్యనాథ్ చెప్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క ఇటు న్యాయవాదులు ఎవరైతే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ట్రస్టీస్కి సంబంధించి ముఖ్యంగా జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ కానీ, గోపాలరావు, అలాగే అనిల్ మిశ్రా, వీరందరూ కూడా ముఖ్యంగా అయోధ్యను విడిచి వెళ్ళిపోవాలని చెప్పి న్యాయవాదులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వీరి పక్కన వాదనలు వినిపించేందుకు కూడా వాళ్ళు విముఖత చూపిస్తున్నారు. ఒకవైపు ఎవరైనా వాదనలు వినిపిస్తే వాళ్ళకి
5 లక్షల జరిమానా విధిస్తామని చెప్పి కూడా వాళ్ళు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇటు ప్రభుత్వమే ఈ నిందితులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి తరపున అడ్వకేట్స్ని నియమించి ఈ కేసు విచారణ ముందుకు కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. ఇక సిట్ ఇన్వెస్టిగేషన్లో ముఖ్యంగా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన వారు ఉన్నారో సో వారికి జ్యుడిషియల్ కస్టడీని మరో 14 రోజుల పాటు మరో 2 వారాల పాటు పొడిగించడం జరిగింది. జూలై 13 వరకు వాళ్ళ కస్టడీని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఆలోపు మరికొంతమంది ముఖ్యంగా ఈ ట్రస్ట్ సభ్యులు కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కానీ బ్యాంక్ ఉద్యోగులు ఈ ముఖ్యంగా విరాళాల దుర్వినియోగానికి సంబంధించి ఎవరైతే భాగస్వాములుగా ఉన్నారో సో వారందరినీ కూడా పోలీసులు ప్రశ్నించి మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఆలయంలో ఉన్న వాళ్ళే ఈ ఆలయ సొమ్ముని దోపిడీ చేశారు అంటూ ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా విలువైన భూములు అలాగే ఆభరణాలు వీటన్నిటిని కూడా ముఖ్యంగా వాళ్ళ ఇటు జీతం చాలా తక్కువ కానీ కోట్ల రూపాయలు విలువ చేసే భూములు కొనాలన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఎవరైతే ఈ రామాలయ ముఖ్యంగా విరాళాలు డొనేషన్స్ వీటన్నిటి వ్యవహారాలు చూస్తారో సో అందులో ఉన్న వాళ్ళు ఈ సీసీ కెమెరాలకి అడ్డుగా నిలబడి ఈ కానుకల్ని అలాగే డబ్బుని వీటన్నిటినీ కూడా డిపాజిట్ సమయంలో ముఖ్యంగా కొంత కనుమరుగయ్యే విధంగా చేయడం వాటిని దోచుకోవడం ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడ్డ పరిస్థితి. సో వీటన్నిటిపైన కూడా సిట్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. సిట్ ఒక పూర్తి స్థాయి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే సమర్పించడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏ విధంగా ముఖ్యంగా ఈ విరాళాలు దుర్వినియోగం అయ్యాయి, ఏ విధంగా వాటిని దోచుకున్నారు అన్న అంశాలకు సంబంధించి ఆడిట్ సరిగా నిర్వహించకపోవడం, సీసీటీవీ ఈ విరాళాలు లెక్కించే సమయంలో సెక్యూరిటీ గార్డ్ లేకపోవడం, ఈ విధంగా అన్ని విషయాలను కూడా సిట్ పేర్కొనడం జరిగింది. సో ఒక సమగ్ర దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మరోపక్క సుప్రీంకోర్టులో సిబిఐతో ఎంక్వైరీ జరిపించాలన్న పిటిషన్స్ కూడా ఫైల్ అవుతున్నాయి. సో రేపు వెకేషన్ బెంచ్ ప్రస్తుతం కొనసాగుతుంది. సుప్రీంకోర్టు పూర్తి స్థాయిలో ప్రారంభమైన తర్వాత ఈ అయోధ్య రామాలయ విరాళాలకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో కూడా విచారణకు రాబోతోంది. థ్యాంక్ యూ గోపి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. థర్డ్ స్టోరీ చూద్దాం. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లిలో 3 కొండల చుట్టూ రాజకీయం తిరుగుతోంది. వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. 3 కొండల్లో మైనింగ్ని వ్యతిరేకిస్తూ వైసీపీ వినూత్నంగా నిరసన చేపడితే టీడీపీ కూడా దీనికి కౌంటర్ యాక్షన్ స్టార్ట్ చేసింది. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లిలో 3 కొండల చుట్టూ వివాదం మొదలైంది. మల్లయ్య కొండ, సాధుకొండ, ఎర్రకొండ ఈ 3 కొండల్లో మైనింగ్కి వ్యతిరేకంగా భారీ ఆందోళనకు పిలుపునిచ్చింది వైసీపీ. 3 కొండల చుట్టూ 300 వాహనాలతో వినూత్నంగా నిరసన తెలుపుతూ గిరి ప్రదక్షిణ నిర్వహించారు వైసీపీ నేతలు. తంబళ్లపల్లి వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. మైనింగ్కి అనుమతిస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి. వైసీపీ గిరి ప్రదక్షిణకి పెద్ద ఎత్తున నేతలు కార్యకర్తలు తరలి రావడంతో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వైసీపీ నిరసనకు కౌంటర్గా మల్లయ్య కొండకు వెళ్లారు టీడీపీ నేతలు. అసలు 2022లో వైసీపీ ప్రభుత్వమే మైనింగ్కి ఇక్కడ అనుమతి ఇచ్చిందంటూ టీడీపీ కౌంటర్ ఇస్తోంది. 2011లోనే మల్లయ్య కొండలో మైనింగ్ని చంద్రబాబు అడ్డుకున్నారని చెప్తోంది టీడీపీ. మల్లయ్య కొండలో మైనింగ్ జరగబోదని మంత్రి లోకేష్ కూడా హామీ ఇచ్చారని చెప్పారు టీడీపీ నేతలు. వైసీపీ హయాంలోనే మైనింగ్కి అనుమతినిచ్చి ఇప్పుడు మళ్ళీ వాళ్లే డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు. కేంద్రంతో మాట్లాడి మైనింగ్ని ఆపుతామంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. రైట్, మా కరెస్పాండెంట్ రాజుతో మాట్లాడదాం. రాజు, అసలు వైసీపీ అదే మాట చెప్తోంది, ఇక్కడ మైనింగ్ జరగొద్దని. టీడీపీ నేతలు కూడా అంటున్నారు మైనింగ్ మీద జరగనివ్వమని. మరి ఇక గొడవ ఎక్కడొచ్చింది, ఏం జరుగుతుంది అసలు 3 కొండల్లో? అంటే ఖచ్చితంగా తంబళ్లపల్లి నియోజకవర్గం మల్లయ్య కొండకు ప్రాశస్త్యం ఉంది. ఎంతో ప్రాచీనమైనటువంటి మల్లేశ్వరుడు విగ్రహం అక్కడ ఉంది కాబట్టి అక్కడ మైనింగ్ కార్యకలాపాలు జరగకూడదు అన్నదే 2 పార్టీల నుంచి వినిపిస్తున్నటువంటి ప్రశ్న. అయితే 2011లోనే అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబే మైనింగ్ కార్యకలాపాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ సమయంలోనే మైనింగ్ జరగకూడదని చెప్పేసి చంద్రబాబు అప్పుడే ఆపివేసిన పరిస్థితుల్లో ఇప్పుడు 2026లో తిరిగి వైసీపీ నిరసన వ్యక్తం చేస్తే అయితే టీడీపీ నేతలు కూడా అక్కడికి వెళ్ళడంతో ఈ 2 పార్టీల మధ్య మల్లయ్య కొండ ఈ 3 కొండల చుట్టూ, ఒకటి మల్లయ్య కొండ, సాధుకొండ, ఎర్రకొండ, ఈ 3 కొండల చుట్టూ రాజకీయ వివాదమేది కాదు. ఈ 2 పార్టీల మధ్య మాటల యుద్ధమే కాదు, ప్రస్తుతం అయితే బల ప్రదర్శన కూడా కొనసాగుతోంది. ఇప్పుడు ప్రస్తుతం వైసీపీతో పాటు టీడీపీ నేతలు కూడా ప్రస్తుతం మల్లయ్య కొండలోనే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 2022లో అక్కడ మైనింగ్కి పర్మిషన్ ఇచ్చింది వైసీపీ అంటూ టీడీపీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. అయితే మైనింగ్ జరగకూడదని చెప్పేసి ఇప్పుడు వైసీపీ అక్కడ నిరసన వ్యక్తం చేస్తుంది. టీడీపీ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మైనింగ్ జరగకుండా కేంద్రంతో ఒప్పించి మైనింగ్ పర్మిషన్లు 2022లోనే అప్పటి మైనింగ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారానే మైనింగ్ పర్మిషన్ ఇచ్చారు. ఆ ప్రక్రియ ఇప్పుడు కొనసాగుతోంది. ఇప్పుడు
పర్మిషన్లు వచ్చాయి ఎర్రకొండలో మైనింగ్ తవ్వకాలకు. అందుకే ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయనేదే ప్రధానమైనటువంటి ఆరోపణ టీడీపీ చేస్తుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో జరగకూడదనే ఒక గిరి ప్రదక్షిణ అయితే పెద్ద ఎత్తున వైసీపీ క్యాడర్ చేసింది. కొద్దిసేపటి క్రితము టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డితో పాటు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఇద్దరు అక్కడికి చేరుకొని లోకేష్ హామీ ఇచ్చారు, ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మైనింగ్ జరిగే అవకాశం లేదు, మైనింగ్ జరగకుండా కేంద్రంతో ఒప్పించే ప్రయత్నము ఎమ్మెల్యేలుగా మేము చేస్తామని చెప్పేసి చెబుతున్న పరిస్థితి. వైసీపీ అప్పుడు పర్మిషన్ ఇచ్చి ఇప్పుడు తవ్వకాలకు అనుమతి వచ్చింది కాబట్టి ఇప్పుడు తాము నిలుపుదల చేసే ప్రయత్నంలో భాగంగానే ఒక డ్రామా క్రియేట్ చేసే ప్రయత్నం వైసీపీ చేస్తుందని టీడీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ పెద్ద ఎత్తున ఈ 3 కొండల మధ్య రాజకీయ వివాదం నెలకొంది. ఒక విలువైనటువంటి ఖనిజ సంపద ఉన్నటువంటి మల్లయ్యకొండలో తవ్వకాలు ఎట్టి పరిస్థితుల్లో జరిగే అవకాశం లేదు అని టీడీపీ కారాకడ్డిగా చెప్తున్న నేపథ్యంలో వైసీపీ మాత్రము 2022లో పర్మిషన్లు ఇచ్చింది. ఆ తర్వాత పెద్దిరెడ్డి ఫ్యామిలీనే అక్కడ ఒక పెద్ద గుడిని నిర్మించింది. ఆ గుడి నిర్మాణము మల్లయ్య కొండపై జరిగింది. ఆ కొండ చుట్టూ మరో సాధుకొండ, ఎర్రకొండ ఉంది. ఎర్రకొండలోనే పర్మిషన్లు గతంలో ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఏదైనా మైనింగ్ ఈ ప్రభుత్వం చేసే అవకాశం ఉందా? ఎందుకంటే గతంలో ఇచ్చిన పర్మిషన్ని సాకుగా చూపెట్టి మైనింగ్ జరిపితే మాత్రము అడ్డుకుంటామని చెప్పి వైసీపీ చెప్తున్న పరిస్థితిలో ఖచ్చితంగా ఒక రాజకీయ వివాదము ఈ 3 కొండల చుట్టూ కొనసాగుతున్న నేపథ్యంలో వైసీపీ టీడీపీ ఈరోజు బలప్రదర్శన చేసే అడ్డుకుంటామని చెప్పేసి వైసీపీ ఎట్టి పరిస్థితుల్లో జరగనీయమని చెప్పేసి టీడీపీ ఎమ్మెల్యేలు చెప్తున్న నేపథ్యంలో మైనింగ్ జరగకపోయినా రాజకీయ వివాదంగా మల్లయ్యకొండ, సాధుకొండ, ఎర్రకొండ ఈ 3 కొండల చుట్టూ ఒక రాజకీయ అంశంగా మైనింగ్ వ్యవహారం మారిపోయే పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రాజు. ఇక తాడిపత్రిలో పొలిటికల్ హై టెన్షన్ కి తెరపడనుందా? జరిగిందేదో జరిగింది, ఇక అన్ని ఆపేద్దామన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి శాంతి సందేశానికి జేసీ ప్రభాకర్ రెడ్డి నుంచి పాజిటివ్ రియాక్షన్ వస్తుందా? పెద్దారెడ్డి శాంతి సందేశానికి ప్రభాకర్ రెడ్డి నుంచి ఎలాంటి రియాక్షన్ రాబోతోంది? తాడిపత్రి పేరు చెప్తే గుర్తొచ్చేది ఇద్దరు. ఒకరు జేసీ ప్రభాకర్ రెడ్డి, మరొకరు కేతిరెడ్డి పెద్దారెడ్డి. వారిద్దరి వైరం ఏనాటిదో కానీ కనిపిస్తే కొట్లాటలు, మాట్లాడితే తిట్లు, ఎదురుపడితే నీ పెతాపమా నా పెతాపమా అన్నట్లుగా కక్షలు, కార్పణ్యాలు. కానీ ఫస్ట్ టైం ఒక సైడ్ నుంచి ఒక పాజిటివ్ సంకేతం వచ్చింది. జరిగిందేదో జరిగింది, ఇక ఆపేద్దాం అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డికి శాంతి సందేశం పంపారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. నీ ఇంటికొస్తా, టిఫిన్ పెడితే తింటా, ఓకేనా జేసీ అంటూ స్నేహహస్తం అందించారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. కక్షలు, కార్పణ్యాలతో మిగిలేదేమీ లేదు, బూడిద తప్ప. నీ తరం ముగిసింది, నీ ముందు తరం గురించి ఆలోచించు అంటూ జేసీకి హితపోత చేశారు కేతిరెడ్డి. 14 కాన్స్టిట్యున్సీలలో ఏ విధంగా రాజకీయాలు చేస్తారో నువ్వు కూడా అదే విధంగా చేస్తాను. నేను ఇతూ చెప్తాను, ఇంతటితో నువ్వు స్టాప్ చేయి, నేను స్టాప్ చేస్తాను. నువ్వు చేయకోకుండా ప్రతిసారి ఇదే విధంగా దాడులు ఇంకోటి మొదలు పెడితే నేను చట్టరీత్యా ఏం చేయాలో అవన్నీ చేసి తీరుతాను, చేస్తాను కూడా. నేను చట్టాన్ని నమ్ముకొని ఉండేవాడిని, నీ మాదిరి బలాన్ని కార్యకర్తలకు రెచ్చగొట్టి పురుగొలిపి దాడులు చేసేవాడిని మట్లు కాదు. మా ఆస్తులు మేమేంటికి సంపాదించుకోవాలా? అతనింటికి అడిగి పోయి పొద్దున్నే పోయి టిఫిన్ తినొచ్చి పోలే, ఏదో ఆ కోఆర్డినేట్ చేయండి, పోయి టిఫిన్ తినొస్తాం. అనంతపురంలో ఊహించని ట్విస్ట్ కి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, జేసీ వర్సెస్ కేతిరెడ్డి వార్ ఎపిసోడ్ కు తెరపడే రోజులు దగ్గర పడ్డాయా? పెద్దారెడ్డి ప్రతిపాదనకు ప్రభాకర్ రెడ్డి మనసులో మాట ఏంటి? మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య విభేదాల్లో ఒక కొత్త ట్విస్ట్ అయితే మాత్రం కంటిన్యూ అవుతుంది. సరిగ్గా పెద్దారెడ్డి రాజీ ప్రపోజల్ తీసుకొచ్చి 24 గంటలు అవుతుంది. ఇప్పటివరకు కూడా ఈ కేతిరెడ్డి పెద్దారెడ్డి రాజీ ప్రపోజల్పై జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే మాత్రం ఇంతవరకు స్పందించలేదు. ఖచ్చితంగా ఇన్నేళ్లు జరిగినటువంటి విభేదాలు ఏవైతే అవన్నీ కూడా మర్చిపోదాం, ఇక చర్చకు కూడా సిద్ధము, ఎక్కడైనా సరే అది అనంతపురం టవర్ క్లాక్ వద్ద అయినా సరే, లేదంటే జేసీ ప్రభాకర్ రెడ్డి బ్రేక్ఫాస్ట్కి పిలిచినా తాను ఆయన ఇంటికి వెళ్ళి చర్చించడానికి సిద్ధంగానే ఉన్నాను. ఇక గతమంతా మర్చిపోదామంటూ కూడా ఒక రాజీ ప్రపోజల్ తీసుకురావడం కూడా జరిగింది. ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్ళిన సందర్భంలో కేతిరెడ్డి పెద్దారెడ్డిపై అటు జేసీ ప్రభాకర్ రెడ్డి గడిచిన కొన్నేళ్లుగా తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న పరిస్థితి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 2 ఏళ్ల పాటు కూడా తాడిపత్రిలో మాత్రం నిత్యం ఇద్దరి మధ్య విభేదాలు రావణ కాష్టంలో మండుతూనే ఉన్నాయి. అయితే నిన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇవన్నీ కూడా మర్చిపోదాం, ఇక గతమంతా మర్చిపోదాం, 1-2 పొరపాట్లు తాను తెలుసో తెలియకో చేసి ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఇక పక్కన పెట్టి ఇక చర్చించుకుందామంటూ కూడా రాజీ ప్రపోజల్ తీసుకొచ్చారు. ఈ రాజీ ప్రపోజల్పై
కేతిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి రాజీకి వస్తారా లేదంటే కౌంటర్లకే రెడీ అవుతారా అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా ఉందనే చెప్పుకోవాలా. ఎందుకంటే నాయకులు ఈజీగా రాజీకి వచ్చినంత మాత్రాన కింది స్థాయిలో క్యాడర్ అయితే మాత్రం కలిసిపోయిన పరిస్థితి తాడిపత్రుల్లో కనిపిస్తుంది. ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులతో కొంతమందితో మనం మాట్లాడిన సందర్భంలో కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఇక విభేదాలన్నీ కూడా పక్కన పెట్టి చర్చించుకుందాం అంటూ తీసుకొచ్చినటువంటి రాజీ ప్రపోజల్పై 24 గంటలు అవుతుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి దీనిపై ఇంతవరకు కూడా రియాక్ట్ అవ్వలేదు. ఖచ్చితంగా అన్ని ఆధారాలు అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో కేతిరెడ్డి పెద్దారెడ్డి వాటన్నిటికి కూడా సమాధానం చెబుతూ అటు రాజీకి వస్తారా లేదా ఖచ్చితంగా ఈ వివాదం ఇలాగే కొనసాగుతుందా అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది. ముఖ్యంగా ఈ కేతిరెడ్డి పెద్దారెడ్డి అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య విభేదాలపై అటు రాజీకి వస్తే పోలీసులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే గత 2 ఏళ్లుగా తాడిపత్రుల్లో శాంతి భద్రతలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రతిసారి కూడా ఇరు వర్గీయుల మధ్య ఖచ్చితంగా పోలీసులు అయితే మాత్రం నలిగిపోతున్న పరిస్థితి. నిజంగా రాజీ ప్రపోజల్పై ఒక రాజీ చర్చలు కనుక జరిగితే మాత్రం అటు తాడిపత్రితో పాటు ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్లో మాత్రం ఇది ఒక కీలక పరిణామంగా చూడాల్సిన అవసరం ఉంది. ఎస్ నరేష్, ఇక సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో విచారణ ఎంతవరకు వచ్చింది? సిట్ ఏం చేస్తోంది? తల్లి పిటిషన్ పై కోర్టు ఏం చెప్పింది? ఈ బ్రేకింగ్ లో చూద్దాం. సాయి కృష్ణ కేసులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి. అయితే ఈ పిటిషన్ పై విచారణ కోర్టు 3 వారాల పాటు వాయిదా వేసింది. సిబిఐతో విచారణ జరిపించాలని కోరుతున్నారు విజయలక్ష్మి. కస్టోడియల్ డెత్ పై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలి అంటున్నారు విజయలక్ష్మి. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో మరొకరిని అరెస్ట్ చేసింది సిట్. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక క్రైమ్ కానిస్టేబుల్ బాబురావుని విచారించిన అనంతరం అదుపులోకి తీసుకున్నారు సిట్ అధికారులు. సిఐ నాగరాజు అరెస్ట్ తరువాత హెడ్ కానిస్టేబుల్ అయిన అశోక్, నాని పరారీలోనే ఉన్నారు. వారి కోసం సిట్ అధికారులు ఇంకా గాలిస్తూనే ఉన్నారు. మృతదేహం తరలింపులో ఇద్దరి పాత్రపై దర్యాప్తు జరుగుతోంది. ఇప్పటికే నాగరాజు మిత్రుడు సురేష్ స్టేట్మెంట్ ని సిట్ అధికారులు రికార్డ్ చేశారు. మరొక వైపు సాయి కృష్ణ డెడ్ బాడీ తరలింపుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సిట్ చీఫ్ కి మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒక లేఖ రాశారు. డెడ్ బాడీని తరలించింది ఎవరు? సీసీటీవీ ఫుటేజ్ మాయం చేసింది ఎవరు? ఈ కేసులో ఉన్నతాధికారుల ప్రమేయంపై ఎందుకని విచారణ జరపడం లేదు అంటూ ఆ లేఖలో ప్రశ్నించారు అంబటి రాంబాబు. అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వసంత్ సిద్ధంగా ఉన్నారు. వసంత్, సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? పరారీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్స్ ఆచూకీ కనిపెట్టడానికి ఎందుకింత ఆలస్యం అవుతోంది? సో ప్రస్తుతం సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో మృతదేహం మిస్సింగ్ మిస్టరీ ఇంకా కొనసాగుతుంది. ఇప్పటివరకు సిట్ అధికారులు సిఐ నాగరాజును విచారించినప్పటికీ కూడా మృతదేహం ఏం చేశారు, ఎప్పుడు దహనం చేశారు, ఎక్కడికి తరలించారు, ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అనే దానికి ఇప్పటివరకు సిఐ నాగరాజు స్పష్టమైన సమాచారం సిట్ అధికారులకు చెప్పలేదు. ఇప్పటికే సిఐ నాగరాజును అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. కానీ ఇటు కుటుంబ సభ్యులు మాత్రం తమ కుమారుడు ఎప్పుడు చనిపోయాడో చెప్తే అతనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి కూడా తాము ఎదురుచూపులు చూస్తున్నాం, సిట్ అధికారులు ఆ విషయాన్ని చెప్పాలంటూ కూడా ఇటు వారి కుటుంబ సభ్యులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరోవైపు సాయి కృష్ణ మిస్ అయ్యాడని గతంలో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో సో ఇప్పటికే మిస్సింగ్ వ్యవహారాన్ని లాకప్ డెత్గా నిర్ధారించింది సిట్. ఈ ప్రస్తుతం ఇదే అంశాన్ని హైకోర్టుకి ఈరోజు నివేదించాల్సి ఉన్నప్పటికీ కూడా ఈరోజు మ్యాటర్ రీచ్ కాకపోవడంతో 3 వారాల పాటు ఏపీ హైకోర్టు ఈ పిటిషన్ వాయిదా వేసింది. రేపు మరోసారి ఈ అంశాన్ని బెంచ్ పైన మెన్షన్ చేసేందుకైతే ఇటు సాయి కృష్ణ కుటుంబ సభ్యుల తరపు న్యాయవాదులు సిద్ధమవుతున్నారు. ఇక ఇదే కేసులో ప్రస్తుతం ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటూ పరారీలో ఉన్నటువంటి కానిస్టేబుల్స్ కోసం గాలింపు చర్యలు సిట్ కొనసాగిస్తోంది. ఈరోజు ఐఓగా ఉన్నటువంటి ప్రసాద్తో పాటుగా ఇటు కృష్ణలంక పోలీసుల బృందం ఏదైతే గతంలో కేసు విచారణ కోసం నియమించిందో ఏసీపీ దైవప్రసాద్ నేతృత్వంలో బృందం కూడా ఏపీ హైకోర్టుకు స్వయంగా హాజరైంది. సిట్ అధికారులు కూడా ఏపీ హైకోర్టుకు హాజరయ్యారు. ఈ కేసు పురోగతిని అప్పటికప్పుడు స్టడీ చేస్తాం. ప్రభుత్వం కూడా ఇటు డీజీపీ హెడ్ క్వార్టర్ నుంచి అప్పటికప్పుడు ఈ కేసును సమీక్ష చేస్తుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మాత్రం సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీ లాకప్ డెత్ వ్యవహారం పైన పలు కీలక అంశాలతో ఒక లేఖను రాశారు. ప్రధానంగా సాయి కృష్ణ లాకప్ డెత్ జరిగిన తర్వాత ఆధారాలు సేకరించడంలో సిట్ ఎందుకు విఫలమవుతోంది, ఇప్పటికే కృష్ణలంక పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి సీసీ విజువల్స్ మాయమయ్యారని రిమాండ్ రిపోర్ట్లో చెప్పినప్పుడు ఏవైతే పబ్లిక్ ప్లేసులు అంటే స్టేషన్ బయటకు వచ్చిన తర్వాత మ్యాట్రిక్ సొల్యూషన్స్కి సంబంధించినటువంటి సర్వేలెన్స్ సంస్థ ఆధ్వర్యంలో కొంత బ్యాకప్ సీసీ కెమెరాలు పబ్లిక్ సర్వేలెన్స్ సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ డేటాను ఎందుకు స్టోర్ చేయడం లేదు, అది ఎందుకు రికవరీ చేయడం లేదు, ఈ కేసులో ఉన్నతాధికారులు తెలియకుండానే ఈ మొత్తం
వ్యవహారం నడిచిందా, వారి పాత్రపైన ఎందుకు విచారణ జరపడం లేదంటూ కూడా మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒక లేఖలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఒకవైపు ఈ వ్యవహారానికి సంబంధించి ఈరోజు కొలుక్కొచ్చిందని భావించినప్పటికీ కూడా ప్రస్తుతం వరుసగా ఈ కేసు విచారణ వాయిదా పడుతూ వస్తుంది. ఏదైతే లోయర్ కోర్టులో సెకండ్ ఏసీఎం కోర్టులో కూడా ఈరోజు విచారణ జరిగింది పడింది. అయితే ఈ కేసు విచారణకు సంబంధించినటువంటి అంశంలో వారి కుటుంబ సభ్యుల ఫైట్ అయితే ఇంకా కొనసాగుతుంది. లీగల్గా తాము ఖచ్చితంగా పోరాటం చేస్తాము. సాయికృష్ణ మృతి అంటే లాకప్ డెత్కి సంబంధించినటువంటి అంశంలో తమకు న్యాయం జరిగే వరకు తాము వెనక్కి తగ్గమంటూ కూడా తేల్చుకున్నాం. ఒకవైపు ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తు కాదించింది, సిట్టి కేసును విచారిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇటు మిగిలినటువంటి కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పటికే సురేష్ సిఐ స్నేహితుడు అటువంటి అతను తీసుకొని సిఐ నాగరాజ్ స్నేహితుడు అటువంటి అతను అదుపులో తీసుకొని విచారిస్తూ ఉన్నారు. మరోవైపు బాబురాను కూడా అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. అయితే అత్యంత కీలకంగా ఉన్నటువంటి నాని అశోకులు ఇద్దరు కనుక వారి ఆచూకీ లభ్యమైతే వారి ద్వారా మరికొంత స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత అసలు సాయికృష్ణ మృతదేహాన్ని ఎప్పుడు ఎక్కడికి తరలించారో, అతను ఎప్పుడు మరణించాడు, ఎలా మరణించాడు అనేటువంటి అన్ని విషయాలు వెలుగులోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా సిట్ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం పరారీలో ఉన్న వారి కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతారు. సో మొత్తంగా చూస్తే సాయికృష్ణ మిస్సింగ్ మిస్టరీ, అతను మృతదేహాన్ని ఎప్పుడు మాయం చేశారనే దానిపైన ప్రస్తుతం సిట్ ఫోకస్ పెట్టింది. ఆ దిశగా విచారణ అయితే కొనసాగుతుంది.